గుడ్ ఈవినింగ్ గైస్. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్లాస్‌లో అయితే మనం ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్‌మెంట్ ఏంటి కంప్లీట్‌గా తెలుసుకున్నాము. ఓకే. సో వెబ్‌సైట్ అంటే ఏంటి? అందులో బటన్స్ అవి, టెక్స్ట్, ఇమేజెస్ ఎలా పెట్టాలి? సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఏ ఫ్రంట్ ఎండ్ అనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా! సో జాయిన్ అవ్వలేదేంటి? ఓకే. టైం అయితే అవుతుంది. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు మనం రాసే ఫ్రంట్ ఎండ్ మొత్తం కూడా ఒక ఎడిటర్‌లో అయితే రాస్తాం. అది లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. ఆ ఎడిటర్‌ని ఇప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో స్క్రీన్ అయితే షేర్ అవుతుంది కదా! సో మనం రాసే ఎడిటర్ ఎలా ఉంటుందంటే, ఈ విధంగా ఉంటుంది ఎడిటర్ అనేది. సో ఇలాంటి ఎడిటర్‌ని మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్. సో దాన్ని మనం వీఎస్ కోడ్ అని చెప్తాం. మీకు వాయిస్ క్లియర్‌గా లేకపోతే గనుక ఇమ్మీడియేట్‌గా మీరు మైక్స్ ఆన్ చేసి చెప్పండి. నేను ట్రై చేస్తాను. ఓకే. సో వీఎస్ వీఎస్ కోడ్ డౌన్‌లోడ్. సో కనిపిస్తుంది కదా! వీఎస్ కోడ్ డౌన్‌లోడ్. ఇలాగైతే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఒకటొస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి 3 వెర్షన్స్ అయితే అపియర్ అవుతాయి. విండోస్, మ్యాక్, ఇది నార్మల్ లినక్స్ అనమాట ఇది. సో మనకు అవసరం లేదు. విండోస్ అనేవాళ్ళు విండోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్. సో నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని పాజ్ చేస్తున్నా. వన్స్ ఆ డౌన్‌లోడ్ మనకి కంప్లీట్ అయితే గనుక మనకి డైరెక్ట్‌గా చూపించేస్తుంది. యాజ్ యూజువల్‌గా మీరు సెర్చ్ చేయొచ్చు. వీఎస్ కోడ్ అని సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే. ఇది మనకి అపియర్ అయ్యే విండో. ఓకే. ఇంతవరకు క్లియర్‌గానే ఉంది కదా! ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ అసలు ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఏ విధంగా ఒక ఫోల్డర్‌నైతే క్రియేట్ చేసుకోవాలి? సో దానికోసం అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాం. లెఫ్ట్ సైడ్‌లో టాప్‌లో ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్. ఓకే. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. మన లోకల్ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి నచ్చిన ఫోల్డర్‌లో ఒక ఫైల్‌ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో ఈ అనే వాల్యూమ్‌లో డెస్క్‌లో సిపి అకాడమీలో ఫ్రంట్ ఎండ్ ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఇందులో ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుంటాను నేను. సో డే 1 ఆల్రెడీ ఒక క్రియేట్ చేసిన ఫోల్డర్ ఇది. సో న్యూ ఫోల్డర్ డే 2 అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తాను. డే 2 ఈరోజు డేట్ ఎంత 10థ్ ఫెబ్ 2025 ఫోల్డర్‌ని అయితే క్రియేట్ చేశాను. దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఆ ఫోల్డర్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే. ఈ ఫోల్డర్‌లో మనం ఒక్కొక్క ఫైల్‌ని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ఫోల్డర్‌లో ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సి యారో మార్క్ ఇలా కిందకుంది అంటే ఫోల్డర్ ఓపెన్ అయింది అని అర్థం. ఓకే. ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది. ఇందులో మనం ఫైల్ క్రియేట్ చేయాలంటే అదే లైన్‌లో న్యూ ఫైల్ అని ఉంది కదా! ఇక్కడ. దీని మీద క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అవుతది. ఇందులో ఇంకో ఫోల్డర్ మనకు కావాలి అంటే పక్కన ఇంకోటి ఉంటది. న్యూ ఫోల్డర్. సో ప్రెజెంట్ అయితే మనకి న్యూ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. న్యూ ఫైల్ క్రియేట్ చేసి మనకి నేమ్ అడుగుతుంది ఇక్కడ. నేమ్ మనకి నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. ఇండెక్స్ అని గాని, శాంపుల్ అని గాని లేదా మీ నేమ్స్ అని ఏవైనా సరే. ఓకే. ఇచ్చేసి డాట్ హెచ్‌టీఎంఎల్ మీరు ఏదైతే నేమ్ అనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చేసి డాట్ హెచ్‌టీఎంఎల్ అనేది క్రియేట్ చేయాలి.
సో, మనకి ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఈ ఫైల్ ఎందుకు అంటే, మనం ఇక్కడ కోడ్స్ అవి రాస్తున్నాం కదా! ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది కదా! ఈ కోడ్ అంతా మనం చెప్పాను కదా! కోడ్‌లో రాస్తే మనకి ఇవన్నీ వస్తాయని చెప్పేసి. ఆ కోడ్ అనేది మొత్తం ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం రాస్తాం. ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో కోడ్ మొత్తాన్ని మనం డిస్‌ప్లే రాస్తామనమాట. ఇక్కడ రాస్తే మనకి ఫ్రంట్ ఎండ్‌లో డిస్‌ప్లే అవుతుంది. అది ఎలా డిస్‌ప్లే అవుతదో కూడా నేను చెప్తాను. సో, ఫస్ట్ ఇక్కడ మనం స్టార్ట్ చేయాల్సిందేంటంటే హెచ్‌టీఎంఎల్ ఏ కోడ్ అయినా సరే, ఏ వెబ్‌సైట్ మీరు క్రియేట్ చేయాలన్నా ఇక్కడే కోడ్ అనేది స్టార్ట్ చేస్తాం. డాట్ హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్‌లోనే స్టార్ట్ చేస్తాం. ఓకే. బేసిక్ ఇది. చాలా బేసిక్. సో, ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఒక టెక్స్ట్‌నయితే క్రియేట్ చేయడం చూద్దాం. దానికన్నా ముందు సింటాక్స్ చూద్దాం. వీఎస్ కోడ్‌లో కొన్ని షార్ట్ కట్స్ మనకుంటాయి. షిఫ్ట్ పట్టి ఎక్స్‌క్లమేటరీ మార్క్ కొడితే ఇలా వస్తుంది. ఓకే. కీబోర్డ్‌లో టాప్‌లో ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఒకసారి టైప్ చేసి దాన్ని ఎంటర్ చేయండి. సో, బై డిఫాల్ట్‌గా ఈ సింటాక్స్ మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో, అన్ని ఎడిటర్స్‌లో ఇలా రాదండి. ఓన్లీ వీఎస్ కోడ్‌లో మాత్రమే వస్తుంది. సో, ఏ ఎడిటర్ అయినా సరే మనం టైప్ చేసుకోవాల్సి ఉంటది కొన్నైతే. సో, ఇప్పుడు ఒక్కొక్క దానికి అర్థమేంటో చూద్దాం. స్టార్టింగ్ బ్రాకెట్ ఉంది కదా!